దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందాం. 119 కీర్తన 165 అధ్యాయంలో మరి ధర్మశాస్త్రమును ప్రేమించిన వాళ్ళు ఏమాత్రం తొట్టెలరు, మరి ఎక్కడా కూడా మరి పాపంలో మనం ఉండము అని మరి తేటగా మరి మాట్లాడారు. ధర్మశాస్త్రమును మనం ప్రేమిస్తే గనక, ధర్మశాస్త్రం ప్రేమించిన వాళ్ళు ఎక్కడ కూడా పాపంలో తొట్టెలరు అని మరి ఈ వాక్యంలో మాట్లాడింది. చూడండి, మనం పాపంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో పడము. ధర్మశాస్త్రం ప్రేమించిన వాళ్ళు మరి అదే విధంగా ఆ బైబిల్ని ప్రకటించిన వాళ్ళు, బైబిల్ని పాటించిన వాళ్ళు, ఆ వాక్యాన్ని పాటించిన వాళ్ళు మరి ఎక్కడ కూడా తొట్టిల్లరు లోకంలో అన్ని మరి వాక్యం రాయబడింది. చూడండి ప్రియులరా, మరి యొక్క ధర్మశాస్త్రం కోసం మరి దాన్ని ప్రేమించిన వాళ్ళు, అంటే ధర్మశాస్త్రమును మరి చదివి వాక్య జ్ఞానాన్ని మరి దాన్ని ప్రేమితే కనుక లోకాన్ని మనం ఇప్పుడు కూడా లోకంలో తొట్టిల్లరు. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా. మరి యొక్క బైబిల్ చదివి, ఈ ధర్మశాస్త్రాన్ని చదివి, బైబిల్ చదివిన మనము లోకంలో మనం ఏ విధంగా అయితే మనం ఉంటున్నామో మనం ఎరిగిన వాళ్ళు. మరి యొక్క బైబిల్ చదివి మనము మరి స్పష్టంగా బైబిల్ మాట్లాడుతున్న కీర్తన గ్రంథంలో బైబిల్ చదివి మనము ధర్మశాస్త్రాన్ని పాటించే మనము మరి ఆ భక్తులైతే ధర్మశాస్త్రాన్ని చక్కగా తేటగా వాళ్ళు బయలుపరిచారు. లోకాన్ని మనం విడిచిపెట్టి ఎక్కడ లోకమైన పాపము మైనము మనకి అనుకోకుండా, పాపము శాపము మనకు లేకుండా మరి ధర్మశాస్త్రాన్ని మనం చదువుతున్నాము కనుక, ధర్మశాస్త్రాన్ని మనం పాటిస్తున్నాము కనుక, మన పితరుల కానించి మరి ఆ దేవుని, ఆ యెహోవా కానించి మరి ఆ భక్తుల్ని మనం ప్రేమిస్తున్నాము కనుక, వాళ్ళ ద్వారానే మనము ఈ విధంగా ఎదిగాము కనుక, మన ముత్తాతల కానించి మన పితల కానించి అందరూ మనం వాళ్ళ ద్వారానే మనం ఆ యొక్క బాటలో మరి మోషే గారిని బట్టి, అలాగే యోహాను గారిని బట్టి భక్తులు, అనేక మంది భక్తులు మరి బైబిల్ గ్రంథంలో మనం చూసాం. మోషే గారు నాయకత్వంలో ఏ విధంగా అయితే ధర్మశాస్త్రాన్ని మరి పట్టుకుని ఏ విధంగా అయితే మరి అంతమందిని మరి సమూహంగా నడపడం మనం చూసాం. జనాల్ని మరి ఏ విధంగా అయితే పోషించబడ్డారో దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి మరి 40 సంవత్సరాలు మరి ఏ విధంగా అయితే మరి బాట వేసి నడిపించారు మరి అన్నీ మనం చూసాం. ప్రియులారా, గమనించండి, మరి ఈ యొక్క బైబిల్ చెప్తుంది మరి ధర్మశాస్త్రం ప్రకారంగా, ధర్మశాస్త్రాన్ని మనం నమ్మి దాన్ని ఎమ్మట మనం నడిస్తే గనక లోకంలో ఎక్కడ కూడా తొట్టిల్లము, పాపంలో పడం, శాపంలో పడం. అంత మాత్రమే కాదు, శోధనలో పడం. అంత మాత్రమే కాదు, చిక్కుల్లో పడం. మరి ప్రియులారా, చూడండి, సాతానుడు మన కోడనే ఉంటాడు. అది చాలా బలవంతుడు. మరి బలవంతుడు గనక దేవుని మీదే కన్ను దృష్టి వేసాడు గనక దేవుడు పాతాళంలోకి తొక్కాడు. ప్రియులారా, గమనించండి, ఈరోజు మనము దేవుని ప్రేమించే మనము, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే మనము, మరి ధర్మశాస్త్రంను ప్రేమించి వాటిని ఫాలో అయ్యే మనము మరి వాక్యాన్ని ప్రకారంగా మనం చూసినట్లయితే, మరి వాక్యాన్ని ప్రకారంగా మనం నడిచినట్లయితే మరి వాక్యంలో మరి తేటగా మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, చూడండి, మనం అన్నీ చేసే మనము పాపం చేస్తాం, అబద్ధాలాడుతాం, దోపిడీలు చేస్తాం, మానబంధాలు చేస్తాం, రకరకాల పనులు చేస్తూ ఉంటాం. ఏ చేతితో అయితే బైబిల్ పట్టుకుంటామో, ఏ చేతితో అయితే మైక్ పట్టుకుంటామో, ఏ చేతి అయితే ప్రభువుకి జైలు చెప్తామో, ఏ నోటితో అయితే మనం ప్రభువుని ఆరాధిస్తామో అదే నోటితో మనం అబద్ధం ఆడుతూ ఉంటాం. అదే నోటితో మనము పాపం చేస్తూ ఉంటాం. ఆ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అయితే మనం, ఏ చేతులతో అయితే మనం మోస్తున్నామో, ఆ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అయితే మనం చదువుతున్నామో, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అయితే మనం ప్రకటిస్తున్నామో అదే నోటితో మనం దూషిస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, ఈరోజు మరి తేటగా మరి కీర్తనాకారుడు మన జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, గమనించింది, మనం ప్రతి ఒక్కరం కూడా రోషం కలిగి బతకాల. క్రైస్తత్వం అంటే మరి దేవుడు మనకు ఉన్నతమైన పొజిషన్ ఇచ్చాడు. దేవుడు మనకు ఉన్నతమైన మరి మార్గాన్ని చూపించాడు. దేవుడు మనకు ఉన్నతమైన సత్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ యొక్క బైబిల్ మన చేతికి వచ్చి మనకు అందిందంటే మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టే, దేవుడిచ్చిన మార్గాన్ని బట్టే, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే మరి అంతమంది భక్తులు రాశారంటే
ఆయన జ్ఞానం ఇవ్వకపోతే మరి అది రాయలేరు. ప్రియులారా చూడండి, మరి ఎందుకు పనికిరాని వాళ్ళని నేను వాడుకున్నాడు. చదువు లేని వాడిని, జ్ఞానం లేని వాళ్ళని, మరి రోడ్లంట తిరిగిన దొంగని, ఒక పాపిని ఆయన్ని మార్చుకుని మరి ఆయన భక్తులుగా మరి మరి ఏర్పాటు చేసుకున్నాం. ప్రియులారా చూడండి, ఆయన ఎన్నో అద్భుతమైన సూచక కార్యాలు చేశారు. చనిపోయిన లాజర్ను లేపాడు. అంత మాత్రమే కాదు, నీళ్ళని ద్రాక్షారసంగా చేశారు. అంత మాత్రమే కాదు, కుంటివాడిని నడిపించాడు, గుడ్డివాడిని చూపించాడు. అంత మాత్రమే కాదు, షడ్రక్ మెషక్ అబీదుల్ని అగ్నిగుండంలోంచి మరి కాపాడాడు. సింహబోనిలో దానిల్ని కాపాడాడు. అలాగే చూసుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూసాం. ప్రియులారా చూడండి, మరి దావీదుని ఏ విధంగా అయితే గొలియాతుని పడగొట్టడానికి ఏ విధంగా అయితే మరి వాడుకున్నాడో ప్రియులారా మనం చూసాం. మరి ప్రియులారా మనం కూడా వాక్యాన్ని మనం ఎన్నుకుని వాక్యం ద్వారా అనేకమైన సాతానుల్ని మరి గొలియాతు వలె మనం ఖడ్గముగా మనం వాడాలని ప్రియులారా మీకు మాట జ్ఞాపకం చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి గొలియాతులు కొన్ని వేల గొలియాతులు వచ్చినా సరే, మనం ఎంత పొట్టిగా ఉన్నా దావీదులాగా ఏ విధంగా ఉన్నప్పటికి కూడా అటువంటి గొలియాతుల్ని సాధించే జ్ఞానము దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అటువంటి వాక్శక్తి మనకి ఇచ్చాడు, ఇటువంటి ధైర్యాన్ని మనకి ఇచ్చాడు. ఎటువంటి చీకటి శక్తులు వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి మనకి ఇచ్చాడు. ఎటువంటి యుద్ధ వీరులు వచ్చినా సరే, గొలియాతు లాంటి వాళ్ళు వచ్చినా సరే, వాళ్ళని జయించుకోవడానికి మంచి గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు. లేదా గమనించండి, ఈ రోజు వీడియోన ప్రతి ఒక్కరు కూడా మనం ఎందుకు అవ్వకూడదు, ఆ గొలియాతుని సాధించే ఒక దావీదు వల్లే మనం ఎందుకు అవ్వకూడదు, షడ్రక్ మెషక్ అబీదు వాళ్ళ వల్లే మనం ఎందుకు ఉండకూడదు, విగ్రహాలను పూజించకూడదు అన్న ఒక మైండ్ సెట్ పెట్టుకున్నారు. మా దేవుడు జీవం గల దేవుడు, మా దేవుణ్ణి ఆరాధిస్తా, మా దేవుణ్ణి మహింపడతాం, ఆయన మీదే మేము కాన్ఫిడెన్స్ పెట్టాం. పిల్లలు చాలామంది చదువుకున్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరైనా ఆ యొక్క ఆలోచన మీకు థాట్ వచ్చిందా? గమనించండి, ఆ థాట్ మీకు వచ్చిందా? మరి ఆ భక్తులు సావుకు కూడా వెనకాడకుండా మరి అగ్నిగుండంలో పడగానే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రం. 4వ వ్యక్తిగా వెళ్ళి వాళ్ళకి ఏమీ హాని లేకుండా మరి వాళ్ళని కాపాడాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రియులరా, మనము కూడా బైబిల్ ప్రకటిస్తే శ్రమ, బైబిల్ని మనం కోడా పట్టుకెళ్తే శ్రమ, వాక్యం చెప్తే శ్రమ, ఆయన ఆరాధిస్తే శ్రమ అని మనం అనుకోకూడదు. ప్రియులరా చూడండి, ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రభువుని చక్కగా స్పష్టంగా ఆరాధించుకునే కృప మనకి దేవుడు ఎప్పుడో ఇచ్చాడు, గొప్ప అవకాశాన్ని ఎప్పుడో ఇచ్చాడు. బైబిల్లో కూడా మరి చాలా జ్ఞానంగా రాశాడు. రాజ్యాల మీద రాజ్యాలు, భూకంపాలు వస్తాయి, కొన్ని అల్లకొలాలు అయిపోద్ది దేశం, యుద్ధాలు జరుగుతాయి, లక్షల కోట్ల మంది చనిపోతారు. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిని ఊసకోత పోతారు. భక్తులు అలాగే మరి హతసాక్షులు అయిపోయారు. మీరు కూడా అటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మెలకువ కలిగి ఉండండి అని ప్రభు మనతో తేటగా వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఎందుకు మీ అశ్రద్ధ? గమనించండి ఒకసారి. ఏ జ్ఞానం లేని వాడిని నేను చెప్తున్నానంటే ఒకసారి మీరు గమనించండి. ఎందుకు మీ అశ్రద్ధ? ఇది మీ ఆలోచన. ఈ యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలి దేవుని మీద. మన ప్రభువుకి న్యాయం జరగట్లేదు, మన ప్రభువుని దూషిస్తున్నాం. మనల్ని నిజంగా ఏ విధంగా అయితే మరి చేస్తున్నారు అనేది మనకు తెలుసు. మణిపూర్ విషయంలో కానీ, ఆయా ప్రాంతాల్లో జిల్లాల్లో కానీ మరి ఏ విధంగా అయితే మన పాస్టర్లను కానీ, సేవకులను కానీ, విశ్వాసాలను కానీ చంపుతున్నారు, కొడుతున్నారు, దూషిస్తున్నారు మనం చూసాం. పిల్లరా, మనం ఏం తప్పు చేశాము? వాళ్ళ పట్ల మనం ఏం తప్పు చేశాము? వాళ్ళదేమన్నా మనం దోసుకున్నామా? వాళ్ళ కష్టజీతాన్ని మనం ఏం లాక్కున్నామా? వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు, మనము దేవుని ఆరాధిస్తున్నాం. మనం నిజమైన దేవుని ఆరాధిస్తున్నాం. మరి మనకి భయం ఏంటి? వాళ్ళు మనుషులే, మనం మనుషులమే.
వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంది, మనకి బుద్ధి జ్ఞానం ఉంది. గమనించండి, ఇలా మాట్లాడుతున్నారని మీరు వేరే రకంగా అనుకోవద్దు. గమనించండి, ఎప్పుడు కూడా వాళ్ళకు భయపడకూడదు. మరి ఆ యుద్ధంలో మరి ఏ విధంగా అయితే మరి ప్రభువుని ముందు పెట్టి ఆ యుద్ధాన్ని జయించారో, ప్రియులారా, మన దేవుని పిల్లలముగా మనం కూడా ఆ యుద్ధాన్ని జయించడానికి మనం ముందు పరిగెడతాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి టాలెంట్ మీలో ఉంటే గనక దేన్ని మీరు ఆపొద్దు. సువార్త ప్రకటించే విషయంలో, కడపత్ర ప్రకటించే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, పాటలు పాడే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, మరి సభలు పెట్టే విషయంలో కూడా మీరు దేనికి వెనకాడద్దు. ఎందుకంటే మన పక్షాన మన ప్రభువు ఉండగా మనకి విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. ఏ యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా మనము జయించే వాళ్ళగా ఉండాలి. అయితే మనకి దేవుడు ఒక మాట ఇచ్చాడు గనక దాన్ని కట్టుబడి మనం ఉండాలి. చెంప కొడితే 2 చెంప చూపించి మన దేవుడు ఇచ్చాడు మనకి. కానీ యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుని అలాగని మనం ఇలా అన్యాయంగా ఎవరిన పట్టాల అవసరంలా, మన సేవకి ఆటంకం లేకుండా. ప్రియులారా, చూడండి, మన మీటింగ్లో కొన్ని మీటింగ్లో సేవకులు చెప్తూ ఉంటారు, మేము పలానా చోటకి వెళ్ళాం, సువార్త దండయాత్ర చేశాం, అక్కడ కొంతమంది మమ్మల్ని ఆపారు, కానీ దేవుని మాటలు చెప్పాం, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పాం, వాళ్ళు అర్థం చేసుకుని వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అలా ప్రేమతో బైబిల్లో ఉన్నది చెప్పండి, దేవుడు గొప్పగా సేవని మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, విశ్వాసులు మీరైనా సరే, సేవకులు మనమైనా సరే గమనించాలి. ప్రకటించే విషయంలో, మాట్లాడే విషయంలో, సంఘాలు నడిపించే విషయంలో మనందరం కూడా జాగ్రత్తగా మెలకు కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ప్రియులారా, గమనించండి, మరి యొక్క గొలియాతుని మరి ఏ విధంగా అయితే దావీదు మరి విజయం సాధించాడో, మనం కూడా ఈ యొక్క యుద్ధాల విషయంలో కానీ, ఈ యొక్క శాతానుడి క్రియల విషయంలో కానీ, చీకటి శక్తుల విషయంలో కానీ, మన పరిచర్య ఆటంకం విషయంలో కానీ మనం ఏది మాత్రం తగ్గదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి. మరి ధర్మశాస్త్రాన్ని మనం పాటించే మనము, ఇంకొక మాట జ్ఞాపం చేస్తా ముగించే, అటువంటి నడిపించే మనము, ధర్మశాస్త్రాన్ని నడిపించే మనము, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే మనము, ఈ లోకంలో ఒక మైనము అనుకోకుండా కాపాడే దేవుడు మరి మనం ఏ విధంగా మరి దేవునికి సాక్షులుగా ఉండాలని ఒక మాట జ్ఞాపం చేసి చూపిస్తాం. మరి మనకి మనం క్వశ్చన్ చేసుకోవాలి, ఏ పాపం చేస్తున్నామో అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. బైబిల్ చదివి మనం పాపం చేస్తున్నామా? ఒకవేళ మీ ఇంట్లో భార్యలు భర్తను తిడుతున్నారా? సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, భార్యలు భర్తలను తిడుతున్నారా? భర్తలు భార్యను తిడుతున్నారా? మన ఇంట్లో సమాధానం లేకపోతే ఎలాగా? తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతున్నారా? పిల్లలు తల్లిదండ్రులు తిడతారు, ఓకే. ఎందుకంటే సాతానుడు మన కుటుంబంలో చాలా సులువుగా చిక్కులు పెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత బలంగా ప్రార్థన చేసి, ఎంత కన్నీరు కార్చినా కానీ ఆ సాతానుడు పని ఏంటంటే, వాడు ఎప్పుడు వాళ్ళని మార్చేద్దామా, మైండ్ మార్చేస్తూ ఉంటాడు మన పిల్లల విషయంలో. అందుకే తల్లిదండ్రుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. విశ్వాసులైన పిల్లలు తల్లిదండ్రుల మీద దాడులు చేస్తున్నారు. గమనించిన పిల్లలారా, ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి చాలా తేటగా. తల్లిదండ్రులు చేసే ప్రార్థనలు పిల్లలకి దీవెనకరం, పిల్లలు చేసే ప్రార్థనలు తల్లిదండ్రులకు దీవెనకరం. మరి సంఘాలు చేసే ప్రార్థనలు సంఘాలకి దీవెనకరం అని మరి మనం చాలా పర్యాయాలు మాట్లాడుకున్నాం. మరి ఈరోజు మరి మన ఫ్యామిలీ విషయంలో సాతానుడు వచ్చి చిక్కులు పెడుతుంటే మన మైండ్ అర్థం అవట్లా, మన మైండ్ సెట్ మనకు పనిచేయట్లా. మమ్మీని డాడీని ఎందుకు తిడుతున్నాం, అమ్మని నాన్న ఎందుకు తిడుతున్నాం? వాళ్ళు మనం మంచిగా ప్రేమిస్తున్నారు కదా, మంచిగా ప్రార్థన తీసుకెళ్తున్నారు కదా, మంచిగా ఆరాధన నడుపుతున్నారు కదా, మన దేవుడు మనకి ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించారు కదా, మనం చక్కగా చదువుకోవడానికి తోడుగా ఉన్నాడు, పాస్ అవ్వడానికి తోడుగా ఉన్నాడు, జాబులు రావడానికి తోడుగా ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం ఎందుకు దూషిస్తున్నాం? తల్లిదండ్రులు దూషించే దేవుడిని దూషించినట్టే. ప్రియులారా, గమనించండి, తల్లిదండ్రులకు మీకు కూడా చెప్తున్నా, పిల్లల్ని దూషింతే దేవుని కూడా దూషించినట్టే. మీ పిల్లల్ని మీరు సరిగ్గా చూసుకోకపోతే ఇంకా దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారు? మీరు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు?
పొరుగువారిని ప్రేమించమని దేవుడు అంటే, ఈ ఇంట్లో వాళ్ళని ప్రేమించే మనసు నీకు లేదు. ఈ పొరుగువారిని నువ్వు ఎలా ప్రేమిస్తావు? గమనించండి. నా మాటలు ఒకసారి మీరు గమనించండి. ఒకవేళ అటువంటి మైండ్ సెట్లు మీరు ఎవరైనా ఉంటే కనుక, ముందు మీ ఇంట్లో మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. భార్యాభర్తలకి సమాధానం కలిగి ఉండండి. ఎక్కడున్నప్పటికి కూడా సమాధానం కలిగి ఉండండి. ఐక్యత కలిగి ఉండండి. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే సాతానుడు మనలో ఖచ్చితంగా పనిచేస్తున్నాడు. ప్రియులారా చూడండి, గమనించండి. ప్రతి ఒక్కరు కూడా సాతానుడు మన ఇంట్లో ఎందుకు పనిచేస్తున్నాడంటే, మనము సాతానుడిని చోటిస్తున్నాం. సాతానుడు మనకి ఎప్పుడైతే మన ఇంట్లో ప్రవేశించాడో అప్పుడు ఎడతెరక ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. మీరు ఎంత సమయం చేతరు చేయాలి. అప్పుడు సాతానుడు గజగజలాడుతూ మరి మన ఇంట్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాతానుడిని జయించాలంటే మరి పొద్దుట చేస్తున్నాను కదా, సాయంత్రం చేస్తున్నాను అంటే కాదు. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, నా ఇంట్లో సమస్యలు తొలగించమని. అప్పుడు ప్రభు మన కార్యం చేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా మరి మీ సంఘాల్లో మీరు మా సేవకులు చేస్తారు కదా, మీరు చక్కగా తినేసి తాగి పడుకుంటే కుదరదు. కానీ మీ ప్రార్థనలు మీరే చేసుకోవాలి. సేవకులు చేసే ప్రార్థనలు, మీరు చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించండి. మరి మనం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం లోకంలో. ఆ పనులు తగ్గించుకుని ప్రార్థనలు ఎక్కువ ఉంటే మన కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. మరి బైబిల్ చదివే మనము, వాక్యం చెప్పే మనము, పాటలు పాడే మనము, ఆరాధన చేసే మనము, మరి మన నోరుని మనం గద్దించుకోవాలి. మన తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే కుటుంబం అంతా కూడా పక్కింటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా మెసలాలి. ఆ సంఘంలో సాక్షిగా బతకాలి. ఎక్కడున్నప్పుడు కూడా చాలా సాక్షిగా బతికితే దేవుడు చూస్తూ ఉంటాడు. నా పిల్లలు చక్కగా నా భయభక్తులతో ఉన్నారు అని దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. మనం అడిగిందల్లా ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, మాట అడుగుతున్నాం మిమ్మల్ని. ఎవరైనా మంచి వాళ్ళకే కేకేసి ఒక అన్నం పెడతారు, సహాయం చేస్తారు. చూడండి, మన ప్రభువు పాపుల్ని ప్రేమించడానికి వచ్చాడు. మీరు గమనించండి. లోకానుసారమైన పనులైతే మంచి వాళ్ళనే చూస్తూ ఉంటారు, మంచి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు, మంచి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు, మంచి వాళ్ళకి భోజనం పెడతా ఉంటారు. మరి మన దేవుడు పాపుల్ని ప్రేమిస్తున్నాడు, పాపుల్ని పోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. అటువంటి దేవుడిని మనము ఎలా ఆరాధించాలన్నది ఈ రాత్రికాల సమయం మీరు గమనించండి. మరి ఈ మాటలు నేను ముగిస్తున్నా. ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల శ్రద్ధగా ఉండాలి. మరి ఆయన గ్రంథం చదివినప్పుడు, ఆయన వాక్యం చదివినప్పుడు మనం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉండాలి. మన జీవితమే స్పష్టంగా ఉండాలి. మన జీవితమే ఆయనకి లోబడి ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఉన్నామో, అటువంటి ప్రేమలో మనం ఉన్నామో, అటువంటి స్థితిలో మనం ఉన్నామో, అప్పుడు దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. పిల్లలు గమనించింది, ఈ రోజులో ప్రేమ లేదు, ఆత్మీయత లేదు. తల్లి పిల్లకి పడదు, పిల్లకి తల్లికి పడదు, భార్యాభర్తలకు పడదు, అన్నదమ్ములకు పడదు. పిల్లలు చూడండి, రకరకాలమైన పరిస్థితుల్లో ఉన్నాం. సాతానుడు మన ఇంట్లో చక్కగా పనిచేస్తున్నాడు. వాడి పనాడు చేసుకుంటూ పోతున్నాడు. మన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాము పాతాళలోకంలో. పిల్లలు చూడండి, ఆ విధంగా మనం వెళ్తే కనుక నేను రాజ్యంలోకి వెళ్ళాం, నరకంలోకి వెళ్ళడానికి అది ఖాయం. అందుకే మీరు జ్ఞానం కలిగి ఉండి, మనం ఎలాగైతే ధర్మశాస్త్రాన్ని మనం ప్రకటిస్తున్నామో, ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని మనం నడిపిస్తున్నామో, ధర్మశాస్త్రం లోబడి ఉంటున్నామో, అలాగే మనము దాన్ని లోబడి గ్రంథాలని మనం పాటించి, ఆ గ్రంథాలను చదివి, అలాగే మనం ఇతరులను ప్రకటిస్తూ ఉంటూ మన సేవలో కొనసాగిస్తూ ఉంటే గనక విశ్వాసులు చక్కగా మీ సంఘాల్లో మీరు చక్కగా ప్రేమగా సంఘాల కోసం మీరు ఎంతో ప్రయాసపడి, మీ సేవకుల కోసం మీరు ఎంతో ప్రయాసపడి, మరి కొన్ని కార్యక్రమాలు, మరి దేవుని పనులు మీరు పాలు పంచుకుంటే కనుక దేవుడు 30 అర్థం 100 దీవిస్తాడని ఈ కొన్ని మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కొన్ని మాటలు మీ గృహములో, మీ యొక్క సంఘాల్లో దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కొన్ని మాటలు ప్రభు దీవించిన దాకా ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. ఏ యోగ్యత లేని నన్ను, ఏ జ్ఞానం లేని నన్ను ప్రభువా నిలిపికిని కొన్ని మాటలు మాట్లాడడానికి సహాయం చేశారు. నాయనా, ధర్మశాస్త్రాన్ని మేము నిజంగా ప్రకటిస్తున్నామా? ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అయితే మేము ప్రకటిస్తున్నాం?
ఏ విధంగా అయితే మేము నడుస్తున్నాము, ఏ విధంగా అయితే పాపాన్ని జయిస్తున్నాము, ఏ విధంగా అయితే సాతారాన్ని జయిస్తున్నామో మీకు నాయన ఎరిగిన దేవుడు ప్రభా. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళగా, బైబిల్ని పాటించే వాళ్ళగా, బైబిల్ ప్రకారంగా నడిచే వాళ్ళగా మా బిడ్డలు మీరు సిద్ధం చేయండి, మమ్మల్ని సిద్ధం చేయండి ప్రభా. కొన్ని ఆత్మలు మేము రక్షించబడాలి ప్రభా, కొన్ని ఆత్మలు మేము రక్షించాలి. రాకడ సమయతాడికి నాయన మీ అందరం మీ రాజ్యంలోకి వెళ్ళాలి ప్రభా. ఆ విధంగా మమ్మల్ని సిద్ధం చేయండి. సేవకులైన మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు. మేము చెప్పుకోవటమే కాదు కానీ చేసేవాళ్ళుగా మమ్మల్ని సిద్ధం చేయండి ప్రభా. వాళ్ళని నాయన మారు మనసులో పొందడానికి నాయన ప్రభా, కొన్ని ఆత్మను రక్షించే విషయంలో మమ్మల్ని సిద్ధం చేయండి ప్రభా. ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో అప్పులు ఉంటాయి, ఎన్నో రోగాలు ఉంటాయి ప్రభా. అట్లన్నిటిని జయించుకుంటూ నాయన మీ సేవలో కొనసాగడానికి సహాయం చేయండి. విశ్వాసంలో కూడా మీ సంఘాల్లో బలపరచండి. సేవకులకి నాయన వర్షాకారంగా ఉండడానికి సహాయం చేయండి, సపోర్ట్ చేయడానికి సహాయం చేయండి ప్రభా. సువార్త ప్రకటించే భారము మా మీద ఉందని మీరు చెప్పారు ప్రభా. ఆ ప్రకటించే విషయంలో ఆయన బిడ్డలందరూ మాకు సపోర్ట్గా ఉండడానికి సహాయం చేయండి. కృప చూపించి నడిపించి బలపరచమని ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మా ప్రార్థనలు మీరు ఆలకించి నాయన ఈ కొన్ని మాటలు మీ బిడ్డలు వింటున్నారు. ఈ మాటలు వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుని కృప చూపించి నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.